ఓం శాంతి. ఈరోజటి మురళి 28 అక్టోబర్ 2021. ఓం శాంతి. భగవాన్ వాచ. మధురమైన పిల్లలు, ఆలస్యంగా వచ్చినా వేగంగా పురుషార్థము చేసినట్లయితే చాలా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇతరులను గురించిన చింతనను వదిలి మీ పురుషార్థంలో నిమగ్నమై ఉండండి. మధురమైన పిల్లలు, ఆలస్యంగా వచ్చినా వేగంగా పురుషార్థము చేసినట్లయితే చాలా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇతరులను గురించిన చింతను వదిలి మీ పురుషార్థంలో నిమగ్నమై ఉండండి. ప్రశ్న: మనుష్య మాతృలెవరూ చేయలేని ఏ కర్తవ్యమును ఒక్క శివబాబా మాత్రమే చేయగలరు? మనుష్య మాతృలెవరూ చేయలేని ఏ కర్తవ్యమును ఒక్క పరమాత్మ మాత్రమే చేయగలరు? జవాబు: మనుషులను దేవతలుగా తయారు చేయడము, వారిని శాంతిధామానికి మరియు సుఖధామానికి యజమానులుగా చేయడము, ఈ కర్తవ్యము ఒక్క శివబాబాది మాత్రమే. దీనిని మనుష్య మాతృలెవరూ చేయలేరు. సంగమ యుగములోనే మనము భగవంతుని వాక్కులను వింటాము అని మీకు నిశ్చయముంది. ఇప్పుడు స్వయంగా భగవంతుడే వచ్చి కల్పం పూర్వం వలె రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మనుషులను దేవతలుగా తయారు చేయడము, వారిని శాంతిధామానికి మరియు సుఖధామానికి యజమానులుగా చేయడము, ఈ కర్తవ్యము ఒక్క పరమాత్మది మాత్రమే. దీనిని మనుష్య మాతృలెవరూ చేయలేరు. సంగమ యుగములోనే మనం భగవంతుని వాక్కులను వింటాము అని మీకు నిశ్చయం ఉంది. ఇప్పుడు స్వయంగా భగవంతుడే వచ్చి కల్పం పూర్వం వలె రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఓం శాంతి. బేహద్దు ఆత్మిక తండ్రి బేహద్దు ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఈ ఒక్కొక్క అక్షరము లేక జ్ఞానరత్నము లక్షల విలువ చేస్తుంది. పరమాత్మను రూపము మరియు సుగంధము గల పుష్పము అని కూడా అంటారు. వారికి రూపము ఉంది, పేరు ఉంది. వారి పేరు శివబాబా. వారు జ్ఞానసాగరుడు. ఆ జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది. జ్ఞానము, ధనము మరియు చదువు కూడా. ఈ జ్ఞానాన్ని ఒక ఆత్మిక తండ్రి అయిన పరమాత్మయే ఇస్తారు. ఆత్మను స్పిరిచువల్ రూహ్ అని కూడా అంటారు. భక్తి మార్గంలో ఆత్మలు పరమాత్మను కలుసుకునేందుకు ఎంతగానో భ్రమిస్తూ ఉంటాయి. పరమాత్మను గురించి వెతుకుతూ ఉంటాయి. భగవంతుడు ఒక్క శివుడే అని కూడా భావిస్తారు. అయినా మళ్ళీ భ్రమిస్తూనే ఉంటారు. ఆత్మిక పిల్లలు, మీరు వినాశనము లేనివారు. మీరు పరంధామ నివాసులు. మీరు పాత్రను అభినయించేందుకు అక్కడి నుండి ఇక్కడికి వస్తారు అని బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు. మీరు దూరదేశవాసులు. ఇది ఒక డ్రామా. దీని పేరు ఓటమి గెలుపుల ఆట, సుఖ దుఃఖాల ఆట. మీరు నేను అంతా శాంతిధామ నివాసులము, దానిని నిర్వాణధామము అని కూడా అంటారు. మొట్టమొదట మేము ఆ శాంతిధామ నివాసులము అన్నది అర్థం చేసుకోవాలి. ఆత్మ అయిన మన స్వధర్మము శాంతి. బిందువైన ఆత్మలో మొత్తం అవినాశి పాత్ర అంతా నిండి ఉంది. బాబా మిమ్మల్నే చదివిస్తారు. ప్రపంచంలోని వారు మనుషులను గురించే చింతిస్తూ ఉంటారు. భగవాన్ వాచ కేవలము సంగమ యుగంలోనే ఉంటుంది అని, ఇంకెప్పుడు ఉండదు అని మీకు నిశ్చయం ఉంది కదా. మనుషులను దేవతలుగా శాంతిధామానికి మరియు సుఖధామానికి అధిపతులుగా ఎవరూ తయారు చేయలేరు.
కల్పం పూర్వం కూడా శివ్ బాబా అలా తయారు చేశారు. ఈరోజు ప్రెసిడెంట్గా అయిన వ్యక్తి 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్గా అవుతాడు. మొత్తం ప్రపంచ దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ 5000 సంవత్సరాల తర్వాత పునరావృతం అవుతాయి. వృద్ధులు ఈ విషయాలన్నీ గుర్తుంచుకోకపోతే వారికి కేవలము 3 విషయాలను గుర్తుంచుకోమని తెలియచేయడం జరుగుతుంది. ఆత్మ అయిన మనము శాంతిధామ నివాసులము. మళ్ళీ సుఖధామంలోకి వస్తాము. ఆ తర్వాత మళ్ళీ అరకల్పము తర్వాత ఎప్పుడైతే రావణ రాజ్యము ప్రారంభమవుతుందో అప్పుడు వికారులుగా అయిపోతామో దీనిని దుఃఖధామము అని అంటారు. ఎప్పుడైతే ఈ దుఃఖధామము పూర్తయిపోతుందో అప్పుడు ఇక మీరు నన్ను స్మృతి చేయండి అని శివ్ బాబా తెలియచేస్తారు. మిమ్మల్ని శాంతిధామంలోకి మరియు సుఖధామంలోకి తీసుకువెళ్లేందుకు నేను రావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే వచ్చి పరమాత్మకు చెందిన వారిగా అయ్యారో వారే వారసత్వాన్ని పొందుతారు. ఇక్కడ సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యస్థాపన జరుగుతుంది. కోట్లాది మానవులు వచ్చి తండ్రి నుండి ఎంతో కొంత వింటారు మరియు అర్థం చేసుకుంటారు. వృద్ధి జరుగుతూ ఉంటుంది. అన్ని వైపులకు వెళ్ళి అర్థం చేయించవలసి ఉంటుంది. వార్తాపత్రికల ద్వారా ఎంతోమంది తెలుసుకుంటారు. పాకిస్తాన్లో కూడా వార్తాపత్రికల ద్వారా వింటారు. అక్కడ కూర్చొని కూడా ఈ జ్ఞానాన్ని వింటారు. గీతా ప్రచారం మొత్తం ప్రపంచంలో ఎంతగానో ఉంది. నన్నొక్కడినే స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి అని శివ్ బాబా తెలియజేస్తున్నారు. ఈ మాటలు కూడా వార్తాపత్రికల్లో వస్తాయి. ఎంతోమంది విని బ్రాహ్మణులుగా కూడా అవుతారు. ఎవరైతే వారసత్వము తీసుకోవలసి ఉంటుందో వారు తప్పకుండా వచ్చి తీసుకుంటారు. ఇప్పుడు ఇంకా సమయం మిగిలి ఉంది. వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఆలస్యంగా వస్తే వేగంగా పురుషార్థం చేయవలసి ఉంటుంది. కల్పం పూర్వము ఎంతమందైతే స్వర్గవాసులుగా అయ్యారో వారంతా ఇప్పుడు మళ్ళీ తప్పకుండా అలా అవుతారు. ఇందులో కొద్దిగా కూడా మార్పు వచ్చే అవకాశం లేదు. శాంతిధామానికి వెళ్ళవలసిన వారు శాంతిధామానికి వెళతారు. మళ్ళీ వారి వారి సమయాల్లో పాత్రను అభినయించేందుకు వస్తారు. పిల్లలు, మీరు నన్ను స్మృతి చేసినట్లయితే ఇంటికి చేరుకుంటారు అని బాబా తెలియజేస్తున్నారు. సన్యాసులు ముక్తి కొరకు కష్టపడుతూ ఉంటారు. కావుననే ముక్తియే మంచిది అని అందరికీ తెలియజేస్తూ ఉంటారు. సుఖము కాకిరెట్టతో సమానమైనది అని అంటారు. సతీయుగంలో కూడా దుఃఖపు విషయాలు ఉన్నట్లుగా శాస్త్రాలలో వ్రాశారు. వారేమీ అర్థం చేసుకోరు. పరమాత్మ రావలసి ఉంటుంది అని కూడా అంటారు. పతిత పావన పరమాత్మ రండి, మీరు వచ్చి మాకు దారిని చూపించండి అని అంటారు. ఇంకొక వైపు గంగను కూడా పతిత పావని అని అంటారు. గంగా స్నానాలు, యజ్ఞ తపాలు మొదలైనవన్నీ భగవంతుడిని కలుసుకునేందుకు మార్గాలు అని అంటారు. మీరు పరమాత్మను పిలుస్తున్నప్పుడు మరి ఇక్కడ ఎందుకు భ్రమిస్తున్నారు? ఇవన్నీ భక్తి మార్గంలో రచింపబడి ఉన్నాయి. మనుషుల నోటికి ఏది వస్తే అది అంటూ ఉంటారు. పరమాత్మను కలుసుకునేందుకు ఎంతో కష్టపడుతూ ఉంటారు. భగవంతుణ్ణి కలుసుకునేందుకు అతడి వద్దకు భక్తులు వెళతారా, లేక భగవంతుడు భక్తుల వద్దకి రావలసి ఉంటుందా? పతిత ఆత్మ పరంధామానికి వెళ్ళలేదు. అందరినీ తీసుకువెళ్లేందుకే పరమాత్మ ఇక్కడికి వస్తారు. ఆత్మలందరికీ ఒకే మార్గదర్శకుడు ఉన్నాడు. మీరు కూడా పవిత్రంగా అయి వారి వెనకే వెళతారు. మహారాణి మహారాజులుగా చేసేందుకు ప్రియుడు మిమ్మల్ని జ్ఞానరత్నాలతో అలంకరిస్తున్నారు. కృష్ణుడు ఫలానా వారిని ఎత్తుకు వెళ్ళాడు అని తన రాణులుగా చేసుకున్నాడు అని అంటారు. ఈ విషయాలు సత్యమైనవి కావు. మనము స్వర్గ మహారాణులుగా అవుతాము అని మీరు భావిస్తున్నారు. మీరే ఒకప్పుడు స్వర్గవాసులుగా ఉండేవారు. ఇప్పుడు మిమ్మల్ని మళ్ళీ అలా తయారు చేసేందుకు శివ్ బాబా వచ్చారు. ఇది 84 జన్మల విషయము.
84 లక్షల జన్మలను ఎవరూ స్మృతి చేయలేరు. సత్యయుగాన్ని లక్షల సంవత్సరాలుగా చూపించారు. త్రేతాయుగాన్ని దానికన్నా తక్కువగా చూపించారు. అలా అయినట్లయితే అసలు లెక్కయ్యే సరిపోదు. కేవలము 2 విషయాలను గుర్తుంచుకోవాలి అని బాబా ఎంతో సహజంగా అర్థం చేయిస్తున్నారు. ఒకటి అల్లా, రెండవది వారసత్వము. కావున మీరు పవిత్రంగానూ అవుతారు, పైకి వెళ్ళగలుగుతారు మరియు ఉన్నతమైన పదవిని కూడా పొందుతారు. కావున ఎలాగైనా సరే ఆ తండ్రిని స్మృతి చేయాలి అన్న తపన మీకు ఉండాలి. మాయ తుఫాన్లు కూడా వస్తాయి, కానీ ఓడిపోకూడదు. ఎవరైనా క్రోధం చేసినా మీరు మాట్లాడకండి, మీ నోట్లో ఏదైనా వేసుకోండి. అప్పుడు అతడు అని తనకు తానుగానే శాంతపడతాడు అని సన్యాసులు కూడా అంటారు. ఎవరైనా క్రోధం చేస్తే మీరు శాంతిగా చూస్తూ ఉండండి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మీరు శివ్ బాబానే స్మృతి చేస్తూ ఉండాలి. బాబా స్మృతి ద్వారానే వారసత్వం కూడా గుర్తుకు వస్తుంది. 21 జన్మలు స్వర్గ దేవతలుగా అవుతాము అన్నది మీ అతీంద్రియ సుఖపు గాయనమే. అక్కడ దుఃఖము అన్న మాటే లేదు. మీరు 50-60 జన్మలు సుఖాన్ని అనుభవిస్తారు. సుఖము లెక్క అధికంగా ఉంటుంది. సుఖ దుఃఖాలు సమానమైనట్లయితే ఇక అందులో లాభమేముంది? మీ వద్ద ధనం కూడా ఎంతగానో ఉంటుంది. కొంతకాలం క్రితము ఇక్కడ కూడా ధాన్యం ఎంతో చౌకగా ఉండేది. రాజులకు ఎంతో పెద్ద రాజ్యాలు ఉండేవి. బ్రహ్మ బాబా 10 అనాలకు 1 మనుగు జొన్నలను అమ్మారు. మరి అంతకన్నా ముందు ఇంకెంత చౌకగా ఉండి ఉంటుంది. మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. భోజనానికి పెద్ద లెక్క ఉండదు. మొదట మనము మన ఇంటికి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ క్రొత్త ప్రపంచంలోకి వచ్చి తిరిగి క్రొత్త పాత్రను అభినయిస్తాము అన్నది గుర్తుంచుకోవాలి. అక్కడ మన శరీరం కూడా సతో ప్రధానమైన తత్వాలతో తయారవుతుంది. ఇప్పుడు పంచతత్వాలు పూర్తిగా తమో ప్రధానంగా పతితంగా అయిపోయాయి. ఆత్మ మరియు శరీరము 2 పతితమైనవే. అక్కడ శరీరము రోగగ్రస్తంగా అవ్వదు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. పిల్లలకు ఇక్కడ చాలా బాగా అర్థం చేయించడం జరుగుతుంది. కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళి మర్చిపోతారు. ఇక్కడ మేఘాలను నింపుకొని ఎంతో సంతోషపడతారు, కానీ మళ్ళీ బయటికి వెళ్ళగానే మరిచిపోతారు. ఇంతకుముందు రాస విలాసాలు మొదలైనవి ఎంతగానో జరుగుతూ ఉండేవి. వాటన్నింటినీ ఆ తర్వాత ఆపివేశారు. ఇదొక ఇంద్రజాలము అని మనుషులు భావించేవారు. భక్తిలో నవదా భక్తి చేసినప్పుడు ఏ ఒక్కరికో సాక్షాత్కారం జరిగేది. కానీ ఇక్కడ భక్తి విషయమే లేదు. కూర్చుంటూ సాక్షాత్కారాల్లోకి వెళ్ళిపోయేవారు. కావుననే దీనిని ఒక ఇంద్రజాలంగా భావించేవారు. ఈ రోజుల్లో ప్రపంచంలో ఎంతోమంది భగవంతులుగా పిలువబడుతున్నారు. సీతారాం, రాధాకృష్ణ మొదలైన పేర్లను పెట్టుకుంటూ ఉంటారు. ఆ స్వర్గాధిపతులు ఎక్కడా, ఈ నరకవాసులు ఎక్కడా? ఈ సమయంలో అందరూ నరకవాసులుగా ఉన్నారు. మెట్ల వరుసలో స్పష్టంగా చూపించారు. మెట్ల చిత్రాన్ని పిల్లలు తమ విచార సాగర మంతనముతో తయారు చేశారు. బాబా చూసి ఎంతో సంతోషించారు. మెట్ల చిత్రంలో అన్ని విషయాలు వచ్చేస్తాయి. ద్వాపర యుగము నుండి వికారి రాజులు ఏ విధంగా భక్తి చేస్తూ క్రిందికి వచ్చేశారో అందులో చూపించబడింది. ఇప్పుడు కిరీటం ఎవరికీ లేదు. చిత్రాల ద్వారా అర్థం చేయించడము సహజము. 84 జన్మలలో ఏ విధంగా దిగుతూ వస్తారో, మళ్ళీ పైకి ఎక్కే కళ ఎలా ఏర్పడుతుందో ఈ చిత్రం ద్వారా అర్థం చేయించవచ్చు. పైకి ఎక్కే కళ ఉన్నప్పుడు దానివల్ల అందరూ లాభాన్ని పొందుతారు అని అంటారు. బాబా వచ్చి అందరికీ సుఖాన్ని ఇస్తారు. ఓ తండ్రి, మా దుఃఖాన్ని హరించు, సుఖాన్ని ఇవ్వు అని అందరూ పిలుస్తూ ఉంటారు. కానీ దుఃఖాన్ని ఎలా హరిస్తారో, సుఖం ఎలా లభిస్తుందో ఎవరికీ తెలియదు. ఈ రోజుల్లో మనుషులు గీతను కంఠస్థం చేసి వినిపిస్తారు. దాని అర్థాన్ని సారరూపంలో తెలియచేస్తారు. సంస్కృతంలో శ్లోకాలను కంఠస్థం చేసి వినిపిస్తారు.
దానితో ఈ మహాత్ముడు మంచివాడు అని అంటారు. లక్షలాది మంది వెళ్ళి దీనంగా ప్రార్థిస్తారు. ఆ లౌకిక చదువులో అయితే 15-20 సంవత్సరాలు పడుతుంది. వారిలో ఎవరైనా వివేకవంతులుగా ఉన్నట్లయితే వెంటనే శ్లోకాలు మొదలగు వాటిని కంఠస్థం చేసి వినిపించడం మొదలు పెడతారు. కనుక వారి వద్ద చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇవన్నీ సంపాదనకు మార్గాలు. ఎవరైనా దివాలా తీసినప్పుడు వెళ్ళి సన్యాసాన్ని స్వీకరిస్తారు. అప్పుడిక అన్ని చింతలు దూరమైపోతాయి. ఏదో ఒక మంత్రతంత్రాలను కంఠస్థం చేస్తూ ఉంటారు. ఇక తిరుగుతూ ఉంటారు. ట్రైన్లో కూడా తిరుగుతూ ఉంటారు. ఇక్కడైతే మిమ్మల్ని మీరు ఆత్మగా భావించుకొని శివబాబాను గుర్తు చెయ్యండి అని బాబా అంటారు. బాబా మరియు ఆత్మలన్నీ నిరాకారి ప్రపంచంలో ఉంటాయి. పాత్రను పోషించేందుకై అక్కడి నుండి సాకారి ప్రపంచంలోకి వస్తాయి. ఇప్పుడు నాటకం పూర్తవనుంది. మీరు తమో ప్రధానంగా అయిన కారణంగా తిరిగి వెళ్ళలేరు. మిమ్మల్ని సతో ప్రధానులుగా తయారు చేసేందుకు ఇప్పుడు బాబా వచ్చారు. అందరూ వారి ఇంటికి వెళతారు. స్వర్గంలో కేవలము దేవీదేవతల రాజ్యం ఉంటుంది. శాంతిధామము, సుఖధామము, దుఃఖధామము ఎప్పుడెప్పుడు ఉండేది అన్నది కూడా ఎవరి బుద్ధిలోనూ రాదు. ఎందుకంటే ఘోర అంధకారంలో ఉన్నారు. ఇప్పటికీ కలియుగ అంతిమము ఎన్ని వేల సంవత్సరాల తర్వాత ఉంటుంది అని అనుకుంటారు. ఎటువంటి లెక్క ఉండదు. మనుషులు ఎక్కువ మంది అవుతూ ఉంటారు. అన్నము లభించదు. ఇంకా 40,000 సంవత్సరాలు ఉన్నట్లయితే ఇక ఎలా ఉంటుందో తెలియదు. వారు మాట్లాడేదంతా పూర్తిగా అబద్ధము. గురిగించంత సత్యం కూడా లేదు. రావణునిపై ఎలా విజయాన్ని పొందాలి అన్నదానిని ఇప్పుడు బాబా నేర్పిస్తారు. మీరే రావణునిపై విజయాన్ని పొందుతారు. మొత్తం ప్రపంచాన్ని రావణుని నుండి విడిపిస్తారు. మీది శక్తిసేన. మీరు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. ఎంత మంచి మంచి విషయాలను అర్థం చేయిస్తారు బాబా. మరి మీరు బాబా మరియు వారసత్వాన్ని గుర్తు చేసుకుని ఎంతగా సంతోషించాలి. జ్ఞాన మార్గంలో చాలా సంతోషం ఉంటుంది. ఇప్పుడు పరమాత్మ వచ్చారు. ఇప్పుడు మనము ఈ పాత ప్రపంచము నుండి వెళ్ళిపోయినట్లే. శివబాబాను గుర్తు చేయడం వలన సతో ప్రధానులుగా అవుతారు. లేదంటే శిక్షలను తినవలసి వస్తుంది. ఇక ఏవో రొట్టె ముక్కలు దొరుకుతాయి. అందువలన లాభం ఏంటి? కావున ఎంతగా వీలైతే అంతగా మీ పురుషార్థమును చెయ్యాలి. శ్రీమతంపై నడవాలి. అడుగడుగులో బాబా నుండి సలహాను తీసుకోవాలి. బాబా వ్యాపారంలో అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది అని కొంతమంది పిల్లలు అడుగుతారు. వ్యాపారంలో అయితే అబద్ధం ఉండనే ఉంటుంది. నీవు బాబాను గుర్తు చేస్తూ ఉండు అని బాబా అంటారు. వికారాలలోకి వెళ్ళి మరలా నేను బాబా స్మృతిలోనే ఉన్నాను అని చెప్పటం కాదు. ఇలా ఉండకూడదు. వికారాల్లోకి వెళ్ళారు అంటే మరణించినట్లు. దీనినైతే భగవంతుడితో ప్రతిజ్ఞ చేశారు కదా. పవిత్రత కొరకే రాఖీని కట్టడం జరుగుతుంది. రాఖీ బంధనం యొక్క అర్థమే వికారాలలోకి వెళ్ళకూడదు అని, పవిత్రంగా ఉండాలి అని అర్థము. పతిత పావన రండి అని మనుషులు అంటారు. బాబా మనల్ని చదివిస్తున్నారు. మరల తోడుగా తీసుకువెళతారు. అక్కడి నుండే స్వర్గంలోకి వెళ్ళిపోతాము అని పిల్లలైన మీలో చాలా సంతోషం ఉండాలి. ఎంత వీలైతే అంత ఉదయమే లేచి శివబాబాను గుర్తు చేయాలి. స్మృతి చెయ్యటము అనగా సంపాదన చేసుకోవటము. ఇందులో ఆశీర్వదించేదేముంది? మీరు ఆశీర్వదించినట్లయితే మేము స్మృతి చేస్తాము అని అనకూడదు. అందరినీ ఆశీర్వదించినట్లయితే అందరూ స్వర్గంలోకి వెళతారు. ఇక్కడైతే శ్రమ చేయాలి. ఎంత వీలైతే అంత బాబాను గుర్తు చేయాలి. బాబా అనగా వారసత్వము. ఎంత గుర్తు చేస్తే అంత రాజ్యము లభిస్తుంది. స్మృతి వలన చాలా లాభం ఉంటుంది. చౌక వ్యాపారము. ఇటువంటి చౌక వ్యాపారమును మరెవరూ ఇవ్వలేరు. దీనిని కూడా ఎవరో అరుదుగానే తీసుకుంటారు. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग।
रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే। ఓం శాంతి। ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్, ఎవరైనా క్రోధం చేసినప్పుడు చాలా శాంతిగా ఉండాలి। క్రోధం గల వ్యక్తితో పాటు మీరు క్రోధులుగా అవ్వకూడదు। మాయ యొక్క ఏ తుఫాన్ నుండి మీరు ఓడిపోకూడదు। ఎవరైనా క్రోధం చేసినప్పుడు చాలా శాంతిగా ఉండాలి। క్రోధం గల వ్యక్తితో పాటు మీరు క్రోధులుగా అవ్వకూడదు। మాయ యొక్క ఏ తుఫాన్ నుండి మీరు ఓడిపోకూడదు। సెకండ్ పాయింట్, ఉదయమే లేచి బాబాను స్మృతి చేయాలి। మీ సంపాదనను జమ చేసుకోవాలి। పవిత్రత అనే దృఢమైన రాఖీని కట్టుకోవాలి। ఉదయమే లేచి బాబాను స్మృతి చేయాలి। మీ సంపాదనను జమ చేసుకోవాలి। పవిత్రత అనే దృఢమైన రాఖీని కట్టుకోవాలి। వరదానము, ప్రతి కర్మను చేస్తూ కమల ఆసనంపై విరాజమానమై ఉండే సహజ లేక నిరంతర యోగి భవ। ప్రతి కర్మను చేస్తూ కమల ఆసనంపై విరాజమానమై ఉండే సహజ లేక నిరంతర యోగి భవ। విస్తారము, నిరంతరము యోగయుక్తంగా ఉండేందుకు కమల పుష్ప ఆసనంపై సదా విరాజమానమై ఉండండి। కానీ ఎవరైతే లైట్గా ఉంటారో వారే సదా కమల ఆసనంపై స్థితిలవ్వగలుగుతారు। ఏ విధమైన భారము అనగా బంధనము ఉండకూడదు। మనో సంకల్పాల భారము, సంస్కారాల భారము, ప్రపంచపు వినాశీ వస్తువుల ఆకర్షణ యొక్క భారము, లౌకిక సంబంధీకుల మమత యొక్క భారము, ఎప్పుడైతే ఈ భారాలన్నీ అంతమైపోతాయో అప్పుడే కమల ఆసనంపై విరాజమానమయ్యే నిరంతర యోగులుగా అవ్వగలుగుతారు। నిరంతరము యోగయుక్తంగా ఉండేందుకు కమల పుష్ప ఆసనంపై సదా విరాజమానమై ఉండండి। కానీ ఎవరైతే లైట్గా ఉంటారో వారే సదా కమల ఆసనంపై స్థితిలవ్వగలుగుతారు। ఏ విధమైన భారము అనగా బంధనము ఉండకూడదు। మనస్సుతో సంకల్పాల భారము, సంస్కారాల భారము, ప్రపంచపు వినాశీ వస్తువుల ఆకర్షణ యొక్క భారము, లౌకిక సంబంధీకుల మమత యొక్క భారము, ఎప్పుడైతే ఈ భారాలన్నీ అంతమైపోతాయో అప్పుడే కమల ఆసనంపై విరాజమానమయ్యే నిరంతర యోగులుగా అవ్వగలుగుతారు। స్లోగన్, సహనశీలత గుణమును ధారణ చేసినట్లయితే అసత్యత యొక్క ఆధారమును తీసుకోవలసిన అవసరం ఉండదు। సహనశీలత గుణమును ధారణ చేసినట్లయితే అసత్యత యొక్క ఆధారమును తీసుకోవలసిన అవసరం ఉండదు। స్వమానము, ప్రతి కర్మను చేస్తూ కమల ఆసనంపై విరాజమానమై ఉండే సహజ యోగి ఆత్మను। ప్రతి కర్మను చేస్తూ కమల ఆసనంపై విరాజమానమై ఉండే సహజ యోగి లేక నిరంతర యోగి ఆత్మను। అచ్చా, ఓం శాంతి।